ఇప్పుడు నేను చెప్పినా నీకు ఎక్కదో. ఆయన అంతే అంటాడులే, ఆ అబ్బాయి గురించి ఆయనకి ఏం తెలుసు, నీ పళ్ళు రాలినప్పుడు తెలిసిద్ది నీకు. ఆయన అంతే చెబుతాడులే, ఆ అమ్మాయి నేనంటే ప్రాణం, ఒరే నీ ప్రాణం తీసిద్ది. ఎందుకు వచ్చినా కూడా వద్దురా బాబు, వద్దు, వదిలే. దేవుని కనెక్ట్ అవు. ఒక రోడ్ వచ్చాడు నాకు తెలిసినోడు, ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని తనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామని వచ్చాడు. చివరికి యేసయ్య ప్రేమ తెలుసుకున్నాడు, అమ్మాయిని వదిలేశాడు, యేసయ్యని పట్టుకున్నాడు. వాడు లవ్ సక్సెస్ కావాలని వచ్చాడు చర్చికి. యేసు ప్రభు దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే జవాబు వచ్చిద్దిరా అని ఎవడో చెప్పాడు. వాడెవడో మూరు. ఎందుకంటే యేసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది. అది సరిగ్గా ఒకరిని కనెక్ట్ చేసిందంటే వాడు ఇక దేన్నైనా వదిలిపెట్టగలుగుతాడు. అది తెలిసిన వాడు, నువ్వు యేసయ్య దగ్గరికి పోరా, నీ ప్రేమ సక్సెస్ అయింది. వాడు వచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి, చిన్నగా వాక్యం చదవటం మొదలు పెట్టాడు. అందులో యేసయ్య తనని ఎంత ప్రేమించాడో అర్థమైపోయింది. ఇక ఆమె ప్రేమను వదిలిపెట్టాడు, యేసయ్య ప్రేమ కనెక్ట్ అయిపోయాడు, దేవుని కొరకు నిలబడిపోయాడు. అట్లా ఆడపిల్లలు కూడా వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు, యేసయ్య ప్రేమ తెలుసుకున్నారు. ఇక లవ్ లేదు, పువ్వు లేదు, వదిలేశారు, దేవుణ్ణి కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా బతుకుతున్నారు నీతిగా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మనస్సు మనకు తెలియాలి, మనం దేవునితో నడవాలి, దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేఖ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవా, నా మనసు నీకు తెలుసు. మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే, అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన. తమ్ముడా, దేవుని నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకొని నడవాలంటే, దేవుడు నీకు తోడయ్యాలంటే ముందు తోడై ఉండాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలంటే తెలియజేసే గ్రంథము బైబిల్ గ్రంథం. కాబట్టి ముందు తెలుసుకొని నడుచుకుంటే నువ్వు రాణివవుతావు, ఎస్తేర్ రాణిలాగా. చాలామంది ఆడపిల్లలు పోయారు, తెలుసుకోకుండా పోయారు. అందుకే రాజకుమార్తెలైనా సరే ఫెయిల్ అయిపోయారు. కానీ సామాన్యుడికి బిడ్డ అయినా సరే తెలుసుకొని నడుచుకుంది గనుక గెలుచుకుంది. కాబట్టి తెలుసుకోవటం అనేది ఎంత కీలకమో చూడండి. ఏమయ్యా, దేవునితో నడవాలంటే దేవుని మనసు అది దావీదు తెలుసుకున్నాడు గనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దావీదు సాక్ష్యం పొందాడు. తన బ్రతుకాలమంతా కూడా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలు మీద దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. యేసయ్య కూడా దావీదుకు